తదుపరి తులారాశి. తులారాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు ఏవైతే ఈరోజు ప్రారంభం చేస్తారో అవి ముందుకు సాగవు. అడుగడుగునా కూడా వీరికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. బంధువులతోటి స్నేహితులతోటి కూడా వీరికి విరోధాలు ఏర్పడతాయి. ఆస్తి విషయాలు బాగా చికాకుపరుస్తాయి. బంధువుల నుంచి కొన్ని విషయాల్లో తీవ్రమైన ఒత్తిళ్లు కూడా ఎదుర్కొంటారు. ఆరోగ్యం విషయంలో కూడా కొంతవరకు చికాకులు తప్పకపోవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఊహించినటువంటి స్థాన మార్పు సూచనలు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి కష్టం తప్ప ఫలితం ఏమాత్రం కూడా కనిపించదు. సినీ కళాకారులకు కూడా మానసిక ఆందోళన అధికమవుతుంది. విద్యార్థులు అంచనాలు తప్పడం వల్ల నిరుత్సాహం చెందుతారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు నీలం రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా గణేశాష్టకాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి గృహంలో శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేస్తారు. కార్యసిద్ధి కూడా ఈరోజు వీరికి ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కూడా వీరు కలుసుకుంటారు. మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు వసూలవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అనుకున్నటువంటి ప్రగతి కూడా కనిపిస్తుంది. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత స్థితి దక్కుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారు నూతన ఉత్సాహంతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సినీ టీవీ కళాకారులకు సన్మానాలు సత్కారాలు. విద్యార్థులకు సాంకేతికపరమైన విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలు అందరిలో కూడా ప్రత్యేకమైన గుర్తింపును మరియు గౌరవాన్ని పొందుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా కనకధార స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఇంటిలో విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యాలు కూడా ఈరోజు ఇంట్లో జరిగే అవకాశం ఉంది. వ్యతిరేకించే వారిని సైతం ఈరోజు వీరికి తమకు అనుకూలంగా మార్చుకునే విషయంలో మాత్రం ధనురాశి వారు విజయం సాధిస్తారు. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు తీరి ఒడ్డున పడతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అనుకున్న లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ప్రమోషన్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ వైద్య రంగాల వారికి కొత్త పదవులు వరిస్తాయి. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు మెరుగ్గా లభిస్తాయి. విద్యార్థులకు ఉన్నత విద్యాయోగ సూచనలు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు మరింత మెరుగైన ఫలితాలు సాధించడం కోసం హనుమాన్ చాలీసా పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉంటుంది. బంధువులతోటి కూడా వీరికి ఈరోజు అకారణంగా వైరం ఏర్పడుతుంది. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. పుణ్యక్షేత్రాలు కూడా ఈరోజు ఈ రాశి వారు సందర్శిస్తారు. కంటి సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు అనారోగ్య సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహిస్తే మంచిదని చెప్పొచ్చు. ప్రతి పనిలో కూడా ఆటంకాలు వీరికి అధికంగా ఎదురవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో లాభాలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి పని ఒత్తిడి అధికమవుతుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు గందరగోళంగా గడుస్తుంది. విద్యార్థులకు దక్కిన అవకాశాలు కూడా నిరాశ కలిగిస్తాయి. మహిళలకు కుటుంబ చికాకులు మరింతగా పెరుగుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభించవు. మకర రాశి వారికి వాడకలసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు లక్ష్మీ గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి పనుల్లో ఆటంకాలు అవరోధాలు అన్నవి అధికంగా ఉంటాయి. ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఈరోజు వీరికి పెరుగుతాయి. సన్నిహితుల సూచనలు కూడా పాటిస్తారు. కుటుంబ సభ్యుల వ్యవహారం వల్ల కొంతవరకు మనస్తాపం కూడా కలిగే అవకాశం ఉంది. ప్రయాణాలు కూడా వీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో కొంత నిరాశ తప్పదు. ఉద్యోగ వర్గాల వారికి అదనపు పని ఒత్తిడి అధికమవుతుంది. పారిశ్రామిక రాజకీయ రంగం వారికి కూడా కొంత కష్టకాలంగానే చెప్పవచ్చు. సినీ టీవీ కళాకారులకు నిరుత్సాహం అధికమవుతుంది. విద్యార్థులు మరింత శ్రమిస్తే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేరు. మహిళలకు ఆరోగ్య కుటుంబ సమస్యలు చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. కుంభరాశి వారికి వాడకలసి వచ్చే రంగు నలుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీన రాశి వారు నూతన కాంట్రాక్టులు చేపడతారు. కుటుంబ సమస్యల నుంచి ఈరోజు మీన రాశి వారు గట్టెక్కుతారు. పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు దక్కుతాయి. ఉద్యోగ వర్గాల వారికి కూడా ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగానే గడుస్తుంది. రాజకీయ వైద్య రంగాల వారికి సన్మానాలు సత్కారాలు. సినీ టీవీ కళాకారుల అంచనాలు నిజమవుతాయి.
విద్యార్థుల పరిశోధనలో మంచి ఫలితాలను సాధిస్తారు. మహిళలకు కుటుంబంలో చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. దీనివల్ల కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఉత్సాహంగా మహిళలంతా కూడా మీనరాశి వారు గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మీనరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. విన్నారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ఈరోజు పాటించాలి అన్న అంశాలు. ఇక ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు పాటించాల్సిన పరిహారం గురించి తెలుసుకుంటారు. ధనురాశి వారు చిన్ననాటి స్నేహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు తీరుతాయి. రుణాలు సైతం తీర్చగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు విజయాలు సాధిస్తారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగ వారు ఇంక్రిమెంట్కి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. సినీ కళాకారులకు అవార్డులు, రివార్డులు. విద్యార్థులు కూడా ఈరోజు అనుకూల ఫలితాలు, ఆశించిన ఫలితాలు రావడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి దండకాన్ని పట్టించడం చాలా మంచిది. ధనురాశి వారు ప్రధానంగా ఈరోజు బాగా కాస్ట్లీగా ఉన్నటువంటి వస్తువులు ఏది కూడా కొనుగోలు చేయకూడదు. అది ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ ఐటమ్స్ కావచ్చు, లేకపోతే నిత్యం ఇంట్లో ఉపయోగించే వస్తువులు ఏదైనా కావచ్చు. ఇటువంటి ఏమాత్రం కూడా ఖరీదు చేయకపోవడం మంచిదని చెప్పవచ్చు. అంటే ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ అంటావు కదా, అటువంటి వాటి కోసం ఈరోజు డబ్బు వీరు ఖర్చు చేయకపోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. రాగి వస్తువులు మాత్రం నిరభ్యంతరంగా కొనవచ్చు. అదేవిధంగా తప్పనిసరిగా ధనురాశి వారు స్వచ్ఛమైన పసుపు, అదేవిధంగా కుంకుమ పువ్వును కొనడం, అదేవిధంగా లక్ష్మీ అమ్మవారి విగ్రహం కానీ ప్రతిమ అంటే ఫోటో ఉంటుంది కదా, దాని కానీ కొనాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వారు లక్ష్మీ అమ్మవారి ఫోటోను కొని ఈరోజు వారి కార్యాలయంలో కానీ లేదా ఇంట్లో కానీ వారు పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా నూతన వస్త్రాలు కూడా కొనుగోలు చేయడం చాలా మంచిది. వీలున్నంత వరకు కూడా కేసరి రంగులో ఉన్నటువంటి వస్తువులు కొనుగోలు చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక వీరు ఇవ్వాల్సినటువంటి దానం విషయానికి వస్తే వీలున్నంత వరకు రాగి వస్తువులను బీదవారికి ఎవరికైనా దానం ఇవ్వడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలు నిరాశజనకంగా సాగుతాయి. ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. సోదర వర్గం వారితోటి వీరికి విభేదాలు కూడా ఏర్పడతాయి. ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు కూడా అధికంగా ఉంటాయి. ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఆశించిన మేరకు లాభాలు చేతకంతగా ఇబ్బంది పడతారు. ఉద్యోగస్తుల వారికి విధి నిర్వహణలో ఆటుపోట్లు ఎదురవుతాయి. రాజకీయ వర్గాల వారి పర్యటనలు వాయిదా పడతాయి. విద్యార్థులకు కూడా కొన్ని చిక్కులు, సమస్యలు ఎదురవుతాయి. మహిళలు కుటుంబ సభ్యుల నుంచి కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. ధనత్రయోదశి పండుగ సందర్భంగా మకర రాశి వారు ప్రధానంగా నూతన వస్త్రాలు ఏవైతే ధరించడానికి అనువుగా ఉంటాయో, వీలుగా ఉంటాయో అటువంటి వస్త్రాలు కొనుగోలు చేయడం చాలా మంచిది. అదేవిధంగా మకర రాశి వారి కుటుంబ సభ్యుల కోసం కూడా నూతన వస్తువులు కొనుగోలు చేయడం కూడా చాలా శుభ ఫలితాలను కలిగిస్తాయి. రాగితో తయారు చేసినటువంటి వస్తువులను కొనుగోలు చేయడం, అదేవిధంగా బెడ్షీట్స్ అంటాం కదా ప్రతినిత్యం ఉపయోగించేవి, అది కొనుగోలు చేయడం, అదేవిధంగా బుక్స్ కొనుగోలు చేయడం కూడా చాలా మంచిది. వీళ్ళంత వరకు కూడా నీలి రంగు వస్తువులను కొనుగోలు చేయడం కొంతవరకు వీరికి మంచిదని చెప్పవచ్చు. ఇక మకర రాశి వారు ఈరోజు ధనత్రయోదశి పండుగ సందర్భంగా చేయాల్సినటువంటి దానం విషయానికి వస్తే వెండి వస్తువు కానీ, తెల్లని వస్త్రాలు కానీ, అదేవిధంగా పాలతో తయారు చేసినటువంటి పదార్థాలు అంటే ఏంటంటే పాలకోవా లాంటివి అని చెప్తాం కదా, ఇటువంటి వాటిని ఈరోజు యథాశక్తిగా పేదవారికి కానీ అనాథకు కానీ దానం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు ఆదాయం కంటే కూడా ఖర్చులు అధికమవడం వల్ల చికాకు కూడా వీరికి అధికమవుతుంది. కష్టపడితే కానీ సామాన్య ఫలితాన్ని వీరు సాధించలేరు. విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు, విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. నరాల బలహీనత వంటి రుగ్మతల వల్ల కొంతవరకు ఈరోజు కుంభరాశి వారికి ఇబ్బందికరంగా గడుస్తుంది. ఉద్యోగస్తుల వారు బదిలీల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి మానసిక అశాంతి అధికంగా ఉంటుంది. విద్యార్థులు కూడా ఈరోజు కొంత నిరాశగానే గడుపుతారు. మహిళలకు కూడా మానసిక అశాంతి, అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. కుంభరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు నలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. కుంభరాశి వారు ఈరోజు ప్రధానంగా ధనత్రయోదశి పండుగ సందర్భంగా పుస్తకాలు కొనుగోలు చేయడం చాలా మంచిది. వాహనాలు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఫర్నిచర్ అంటాం కదా ఇంటికి ఉపయోగించేవి, అవి కూడా నిరభ్యంతరంగా కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడానికి కూడా ఈరోజు కుంభరాశి వారికి చాలా మంచిది. ఇక వెండితో చేసినటువంటి వస్తువును కొనడం, అదేవిధంగా స్థిరాస్తి కొనుగోలు చేయడం
చేయడం ఈరోజు వీరికి అంత మంచిది కాదని చెప్పవచ్చు. అదేవిధంగా పూజా ఐటమ్స్ అంటే పూజకు సంబంధించిన వస్తువులు ఏదైనా కొనుగోలు చేయాలంటే కూడా ఈరోజు వీరికి చక్కగా కలిసి వస్తుంది. ప్రధానంగా వెండితో చేసిన వస్తువు మరియు స్థిరాస్తి కొనుగోలు చేయడం ఈ రెండు కూడా వీరికి ఈరోజు మంచిది కాదని చెప్పవచ్చు. కుంభరాశి వారు చేసినటువంటి దానం విషయానికి వస్తే ప్రధానంగా రాగి వస్తువులను దానం చేయడంతో పాటుగా ఏదైనా తినే పదార్థం ఏదైతే ఉందో దాన్ని కానీ లక్ష్మీదేవి మరియు కుబేరుడు యొక్క అనుగ్రహం మనకు త్వరితగతిన లభించడానికి ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి పండుగ సందర్భంగా ఎటువంటి పరిహారాలు మనం పాటించాలి అన్న అంశాలు.